హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీస్ తీసుకొని నేను చదివి మీకు వినిపిస్తున్నాను. హలో మ్యామ్, నమస్తే. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు, అలానే ఈ కథని మా ఫ్యామిలీ మెంబర్స్ చదివి వినిపించడానికి మీరు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా స్టోరీ మొత్తం చదివాను, చాలా అంటే చాలా బాగుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, సమయం రాత్రి 10:30 ఆదిత్య హాస్పిటల్స్ ఐసీయూ విభాగం. ఓ పేషెంట్ని ఆ హాస్పిటల్లో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్లే కాకుండా ఆ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అంతా చెక్ చేస్తున్నారు. కానీ ఎవరికి ఆ పేషెంట్ యొక్క పరిస్థితి అర్థం కావట్లేదు. ఆ వ్యక్తి యొక్క హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉంది. పల్స్ రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కృత్రిమ శ్వాసని అందిస్తున్నారు. ఆ వ్యక్తి ఏదైనా అయితే తమందరిది లైఫ్ రిస్క్లో పడుతుంది అని. ఎందుకంటే ఆ పేషెంట్ ఆ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన కార్తికేయ గారి ముద్దుల తనయుడు ఆదిత్య కృష్ణ. ఆ స్టేట్లోనే ఉన్న ఆదిత్య హాస్పిటల్స్ అన్నీ వారివే. అతన్ని బతికించలేకపోతే తమ ఉద్యోగాలు ఊడిపోవటమే కాదు, కార్తికేయ గారి చేతుల్లో తమ చావు కూడా తప్పదని వారికి తెలుసు. కానీ వారికి ఆదిత్య కృష్ణ హెల్త్ కండిషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎవరికైనా హార్ట్ బీట్ అబ్నార్మల్గా ఉంటే పేషెంట్ హార్ట్ అటాక్ కానీ విపరీతమైన నీరసం వచ్చి కళ్ళు తిరగటం అవుతుంది. కానీ ఆదిత్య కృష్ణకు మాత్రం అలా కాదు. హార్ట్ బీట్లోగా ఉండి మనిషి ఉన్నట్టు పేషెంట్ అయిపోతున్నాడు. కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకొని మనిషి అంతెత్తు ఎగిరి పడుతున్నాడు. అసలు ఇంతవరకు తమ సర్వీస్లో చూడని వినని వింత కేసు ఆదిత్యది. ఏం చేయాలో పాలుపోవటం లేదు ఆ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ హర్షవర్ధన్కి. ఐసీయూ బయట ఉన్న చైర్లో కూర్చుని తన ఒడిలో తలపెట్టి మౌనంగా రోధిస్తున్న కౌముదిని ఎలా ఓదార్చాలో కూడా తెలియక, తన బిడ్డ పరిస్థితి ఏంటో అర్థం కాక, బాధని ఎలా బయట పెట్టాలో తెలియక తనలో తనే కుమిలిపోతున్నాడు. వాడి ఈ పరిస్థితికి ఒక రకంగా తనే కారణం. వాడికి ఏదైనా అయితే కౌముదికి ఏమని సమాధానం చెప్పాలి? వాడికి ఏదైనా అయితే తన బతుకుతుందా? పుట్టుక పుట్టిన నోముల పంట అని అల్లారి ముద్దుగా పెంచాము. ఇప్పుడు ఈ దీన వ్యవస్థలో ఉన్నాడు. వాడి గుండె చప్పుడే వాడి ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది అని తనలో తానే ఆలోచిస్తూ ఉండగా బయటకు వచ్చాడు చీఫ్ డాక్టర్ హర్షవర్ధన్. తలదించుకుని వస్తున్న అతన్ని గమనించి ఆలోచనల నుంచి తేరుకున్న కార్తికేయ, వాట్ మిస్టర్ హర్ష, హౌ ఈజ్ మై సన్ సిచ్యువేషన్ అన్నాడు. సార్ అది మరి అంటూ సనుకుతున్న హర్షవర్ధన్ వైపు కోపంగా చూస్తూ, ఏంటి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నారు? మా అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడుగుతున్నాను, వినిపిస్తుందా అంటూ గదమాయించేసరికి జడుసుకొని నెమ్మదిగా చెప్పాడు హర్షవర్ధన్ తడబడుతున్న గొంతుతో. చాలా ప్రయత్నాలు చేశాను సార్. సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ చూశారు, బట్ ఎవరికీ అంతుపట్టలేదు అబ్బాయి గారి పరిస్థితి. ఎంత ట్రై చేస్తున్నా హార్ట్ బీట్ నార్మల్ కావటం లేదు. ఉన్నట్టుండి ఫెయింట్ అయిపోతున్నారు కూడా అంటూ, నాకు తెలిసి అబ్బాయి గారి కండిషన్ హోప్లెస్ అన్నాడు. వాట్, ఏమంటున్నావు నిన్ను అంటూ అతను కాలర్ పట్టుకున్నాడు కార్తికేయ. ఆ హఠాత్ పరిణామానికి భయపడిపోయిన హర్షవర్ధన్ కంగారుగా, సార్ నేను చేయవలసిందంతా చేశాను సార్, ఇక ఆ పైవాడిదయ్యా, బట్ బాబుకు మాత్రం ఇవి ఆఖరి గడియలు అన్నాడు. యు బాస్టర్డ్, మళ్ళీ అదే కుతకొస్తావు. మీకు ఇంటేసి జీతాలు ఇచ్చి మేపుతుంది దేనికోసం? నా బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోతే ఇక ఈ హాస్పిటల్కి అర్థమేంటి? శాలరీ తీసుకోవడం తెలుసు, వర్క్ చేయడం చేత కాదు. నా కొడుక్కి ఏదైనా జరిగిందో మిమ్మల్ని అంటూ అతని పైకి వెళ్ళిపోతున్న కార్తికేయని పట్టుకొని ఆపింది కౌముది. ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? మనం ఎక్కడున్నామో మర్చిపోయారా? బిడ్డ ప్రాణాల మీదకు తెచ్చింది కాక ఇప్పుడు డాక్టర్ మీద అరుస్తున్నారు. నా కొడుక్కి ఏదైనా జరగరానిది జరిగితే మీకు ఈ కౌముది ఉండదు, గుర్తుంచుకోండి అంది కోపం నిండిన కళ్ళతో. అది కాదు కాము, వీరికి ఇంత శాలరీలు ఇచ్చేది ఎందుకు? మన బిడ్డ ప్రాణాలు కూడా కాపాడలేకపోతే అంటున్న కార్తికేయ వైపు ఉరిమి చూసి, వాళ్ళు కాపాడలేకపోయారని వారిని చంపేస్తాను అంటున్నారు, మరి వాడికి పరిస్థితిని కల్పించిన మిమ్మల్ని ఏమనాలి నేను అంది కౌముది. దాంతో కార్తికేయ కామ్గా అయిపోవడంతో, డాక్టర్ మీరు వెళ్ళండి, మాకేం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, కానీ వాడికి ఏదైనా రోగం వచ్చి చనిపోవటం లేదు, కేవలం వాళ్ళ నాన్న చేసిన స్వార్థపు పని వల్ల వాడిప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. నేను నమ్మిన ఆ దుర్గాదేవి నాకు అన్యాయం చేయదు, నా బిడ్డ నవ్వుతూ తిరిగి వస్తాడని నమ్మకం నాకుంది అంది కౌముది. ఆమె అలా అనటంతో డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడు అని నిర్ధారణకి వచ్చాక, ఎందుకు అతనిపై అరుస్తున్నారు? చేసిందత చేసి అప్పటికే చెప్తున్నా, కన్న బిడ్డ మీద ప్రయోగం ఏంటి అని విన్నారా? వెళ్ళలేదు.
ఈ ప్రయోగం కానీ సక్సెస్ అయితే నా హాస్పిటల్స్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హాస్పిటల్లో ఒకటిగా చేరుతాయి అని పట్టుబట్టి మరీ చేశారు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో అంటూ ఏడుస్తూ నేలపై కూలబడిపోయింది కౌముది. ఆమె ఇలా పడిపోవడంతో కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నుంచి పట్టుకోబోతున్న అతని చెయ్యిని విదిలించుకొని, పట్టుకోకండి ప్లీజ్, నన్ను ముట్టుకుంటే నా బిడ్డకి ఈ పరిస్థితి తీసుకువచ్చిన మీతో ఇక నేను మాట్లాడను అంటూ అతని చెయ్యి విదిలించి లేచి నిలబడి తన పర్స్ తీసుకొని వడివడిగా బయటికి నడిచింది కౌముది. కాము, ఆగు, ఎక్కడికి, ఆగు అని వెనక నుంచి కార్తికేయ పిలుస్తున్నా పట్టించుకోకుండా బయటకు వెళ్ళి కార్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ డ్రైవర్కి పిలవకుండానే కార్తికేయ తన బాడీ గార్డ్స్కి అక్కడ సిచ్యువేషన్ తనకి అప్డేట్ చేస్తున్నామని చెప్పి బయటికి వచ్చి ఇంకో కారులో కౌముదిని ఫాలో అవుతూ వెళ్ళారు కంగారుగా. ఎక్కడ బాధలో ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అన్న భయంతో కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న కౌముది తన కొడుకు ఆదిత్యకృష్ణ కోసం ఆలోచించడం మొదలుపెట్టింది. పెళ్ళైన చాలా ఏళ్ళకు పుట్టాడు. పుట్టిన చాలాసేపటికి ఏడవలేదు. డాక్టర్ చాలా ప్రయత్నించారు ఆ బిడ్డని ఏడ్చేలా చేయడానికి. బిడ్డను తలకిందులుగా పట్టుకొని వెన్నుపై కొట్టారు, అయినా ఏడవలేదు. కాసేపటికి శ్వాస తీసుకోవటం ఆగిపోయింది. కృత్రిమ శ్వాస అందించారు, అయినా బిడ్డలో స్పందన లేదు. ఊపిరి నెమ్మదిగా తీసుకుంటున్నాడు, పల్స్ రేటు తగ్గింది. ఉన్నట్టుండి పిల్లాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ తలెత్తి ఎగిరి కింద పడ్డాడు. డాక్టర్కి ఏం అర్థం కాలేదు, అసలు ఏంటి బిడ్డ పొజిషన్ అని. అంత జరిగిన వాడు ఏడవటం లేదు. మరీ కాసేపటికి ఆ ఉన్న ఊపిరి కూడా ఆగి నిప్టేజంగా అయిపోయాడు. బిడ్డ పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులు లేకుండానే బిడ్డ పోయాడన్న వార్త వినవలసి వచ్చింది. కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని కార్తికేయ కౌముదిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతని వల్ల కావటం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పటికే ఇన్నర్ బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉండటంతో ఏడవటం వల్ల ఆమెకి ఉన్నట్టుండి ఫిట్స్ రావటం మొదలయ్యాయి. అటు బిడ్డ ఊపిరి ఆగిపోయింది, ఇటు భార్యకి ప్రాణాపాయం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న కార్తికేయ సార్ అన్న పిలుపు వినపడటంతో అటువైపు తిరిగి చూశాడు. సార్, బాబుని అంది నర్స్. తన భార్య కండిషన్ అలా ఉంటే ఇంకా ప్రాణం లేని బిడ్డ పని తను ఎలా చూడగలడు? అందుకని సిస్టర్, మీరే జరగాల్సింది చూసుకోండి అని ఆమె చేతిలో కొంత అమౌంట్ పెట్టాడు. అది తీసుకుని ఆమె బిడ్డని ఓ బుట్టలో చుట్టి బయట ఉన్న వాచ్మెన్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండగా బిడ్డ ఉన్నట్టుండి క్యారమని ఏడ్చాడు. దాంతో ఉలిక్కబడి నర్సు బిడ్డను చూసింది. కాళ్ళు చేతులు కదుపుతూ ఏడుస్తున్నాడు గుక్కపెట్టి. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఊపిరి ఆగిన బిడ్డ ఎలా మళ్ళీ బతికాడు అనుకుంటూ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని పరుగున కార్తికేయ ఉన్న రూమ్లోనికి వెళ్ళి, సార్, మీ బిడ్డ బతికే ఉన్నాడు సార్, ఏడుస్తున్నాడు అంటూ అతని చేతిలో పెట్టింది. ఆ మాటతో అంతవరకు ఫిట్స్తో విలువెల్లాడిన కౌముది మామూలు మనుషులా మారిపోయింది. పోయాడనుకున్న బిడ్డ బతకడంతో వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. ఆ బిడ్డ పుట్టిన తర్వాతే వారికి కలిసొచ్చింది. కార్తికేయ ఎందులో చేయబడితే అందులో విజయమే. కానీ కొన్నాళ్ళకి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. బిడ్డకు గుండెలో ఉండవలసిన 4 కవాటాలు లేవని, కేవలం 2 మాత్రమే ఉన్నాయని, దాంతో అతని హార్ట్ బీట్ నార్మల్ వ్యక్తుల కంటే ఎక్కువగా ఉంటుందని, బట్ ఆ బిడ్డకు మాత్రం ఏం కాదు. అదే అర్థం కాక చాలామంది డాక్టర్లు తలలు పట్టుకుంటున్న సందర్భాలు ఎన్నో. గుండెలో ఉండే 2 కర్ణికలు, 2 జఠరికలు బ్లడ్ని పంపించేస్తే గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఆ బిడ్డకు కేవలం 1 జఠరిక, 1 కర్ణిక మాత్రమే ఉన్నాయి. దాంతో నో బ్లడ్ని పంప్ చేస్తూ శరీరంలోని అవయవాలకు సరఫరా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలుసుకున్న డాక్టర్లందరూ ఇదెలా సాధ్యం, అతను ఎలా బతికి ఉన్నాడోనే ఆశ్చర్యపోయారు. 4 చేయవలసిన పని 2 చేయడంలో ప్రెజర్ ఎక్కువే, హార్ట్ బీట్ రేట్ 100 ఉంటుంది నిమిషానికి. దీంతో అతని గుండె ఒక పరిశోధన వస్తువు అయ్యింది డాక్టర్లకి. కానీ ఎవరికీ అంతు చిక్కటలేదు. అందులో మర్మం, అలా చేసిన ఓ ప్రయోగం వల్లే ఆదిత్యకృష్ణ ప్రాణాపాయంలో ఉన్నాడు. వెనుక హారన్ల మూత వినిపించడంతో ఆలోచనల నుంచి తేరుకున్న కౌముది కారుని ముందుకు పోనిచ్చింది. కాసేపటికి దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారిని వేడుకుంది తన బిడ్డ కాపాడమని. వెనకనే వచ్చిన కార్తికేయ ఆమె గుడిలోకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నాడు. పూజ అక్కడే కాసేపు కూర్చున్న కౌముది. ఆమె దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక దూరం నుంచి ఆమెను చూస్తున్న కార్తికేయ సెల్ రింగ్ అయింది. తీసి ఆన్సర్ చేశాడు. డాక్టర్ పిడుగులాంటి వార్త చెప్పాడు, అతని గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అని.
ఆ మాట వినగానే కార్తికేయ అక్కడే కూలబడిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి కౌముదికి? ఇప్పటికే నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే నన్ను క్షమిస్తుందా అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు. ఎవరో తనను గమనిస్తున్న ఫీల్ కలిగి వెనక్కి తిరిగి చూస్తే కౌముది అక్కడ ఓ స్తంభం దగ్గర నేలపై కూలబడి నైరాశ్యంలో ఉన్న కార్తికేయ కనిపించాడు. అతను అలా కనపడేసరికి పరుగున అతని వద్దకు వెళ్ళి కార్తీక్, కార్తీక్ ఏమైంది, లేవండి అంటూ లేపటం మొదలుపెట్టింది. కానీ కార్తికేయ మాటలు ఆడకపోయేసరికి పక్కనే గుడికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ పంపు దగ్గరికి పరుగున వెళ్ళి అక్కడ ఉన్న గ్లాసులోని నీరు పట్టి తెచ్చింది. కార్తికేయ ముఖంపై చల్లింది. కార్తికేయ నెమ్మదిగా కళ్ళు తెరవడం మొదలుపెట్టాడు. అతను కొంచెం వాటర్ తాగడానికి ఇచ్చి ఏమైంది కార్తీక్ అంది ఆదుర్దాగా. కౌము మన హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటుగా అన్నాడు కార్తికేయ. ఏమైంది అంది కౌముది. ఎంత దాయాలనుకున్న కంగారు భయం ఆమె కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏం లేదు, హర్ష కాల్ చేశాడు, ఏదో సర్జరీ పడుతుందంట, పేరెంట్స్ సిగ్నేచర్ అవసరమని ఫోన్ చేశాడు, తనకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. సర్జరీనా? అదేంటి, ఎందుకు అని కౌముది ఇంకా ఏదో అడగబోతుంటే ఆపి తర్వాత మాట్లాడుకుందాం, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ పైకి లేచాడు. ఏమైంది కార్తీక్, చెప్పండి, నా బిడ్డకి ఏదో జరగరానిది జరిగింది కదూ, చెప్పు ప్లీజ్. నీ ముఖం ఇంత నిర్వేదంగా మారిందంటే అర్థమవుతుంది, ఏం జరిగిందో చెప్పు అంటూ దారి పొడున కౌముది సంధిస్తున్న ప్రశ్నల బాణాలు తట్టుకోలేక గుండెని పిండేసేలా వస్తున్న బాధని పక్కన పెట్టి హాస్పిటల్ వైపు కార్ని వేగంగా పోనిస్తున్నాడు కార్తికేయ. ఆ ప్రశ్నల ప్రవాహం ఆగింది హాస్పిటల్కి కారు చేరటంతో. కార్ని పార్క్ చేయగానే తన సెక్యూరిటీకి కీస్ ఇచ్చి ఒక్క ఉదురు లోపలికి పరుగుపెట్టాడు. అతను ఎందుకలా పరుగు పెడుతున్నాడో అర్థం కాకపోయినా ఏదో జరిగింది అని ఆ తల్లి మనసుకు అర్థమైందేమో. కళ్ళ వెంట ధారాళంగా కారుతున్న అశ్రువులతో అతనిని అనుసరించింది కౌముది. వాళ్ళు ఐసీయూకు చేరుకునేసరికి అక్కడ విచారవదనంతో ఏదో తప్పు చేసిన వాళ్ళ నిలబడి ఉన్నారు డాక్టర్స్. ఏమైంది నా బాబుకి అంది కౌముది కన్నీరు నిండిన కళ్ళతో. మేడం, మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాము, కానీ బాబు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది అన్నాడు హర్ష. వాట్? ఆగి ఆగిపోయిందా అంటూ నిలబడిన చోటే కళ్ళు తిరిగిపోతున్నట్టు ఆమెని కింద పడకుండా ఒడుపుగా పట్టుకున్నాడు కార్తికేయ. తనకేదో ఒకసారి చెప్పకూడదు, నీకు తెలుసు కదా హర్ష, నెమ్మదిగా నేను పరిస్థితిని వివరించేవాడి కదా, నువ్వెందుకు చెప్పావు అని హర్ష వైపు ఉరిమి చూసి కౌము, కౌము అంటూ పిలిచాడు. తన పక్క నిలుచున్న ఘాటు వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వటంతో అది అందుకుని కౌముది ముఖంపై నీళ్లు చల్లాడు. నీరు పడగానే మెల్లగా కళ్ళు తెరిచి కౌముది తనను పట్టుకున్న కార్తికేయను పక్కకు నెట్టి ఒక్క ఉదుటిన ఐసీయూ లోపలికి వెళ్ళింది. అక్కడ బెడ్పై ఉన్నాడు ఆదిత్యకృష్ణ. ఎంతటి అందమైన మోమో తన బిడ్డది. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది అతని శరీరం. చిన్న నొప్పిని కూడా భరించలేడు. 28 సంవత్సరాలు వచ్చినా అతని తల్లి చాటు పెట్టే కాలు కింద పెట్టేనిచ్చేది కాదు ఆమె కొడుకుని. చిన్న పని చేసినా అలసిపోయేవాడు. దాంతో మరింత పెరిగేది హృదయ స్పందన. అందుకని చిన్న పని కూడా, ఆఖరికి డైలీ ఎక్సర్సైజులు కూడా చేయాల్సి వచ్చేది కాదు. కాలేజీకి కారులో వెళ్ళేవాడు, ఒక్కడు బయటికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు తన వెనకే అమ్మ అమ్మ అంటూ తిరుగుతుంటే, ఇన్నేళ్ళు వచ్చినా అమ్మ చెంగు వదలవేంట్రా ఆ అమ్మకొచ్చి అని వాళ్ళ నాన్న ఏడిపిస్తుంటే, నాకు అమ్మ అంటే ప్రాణం నాన్న, తను లేకుంటే నేను అనే ప్రాణిని ఈ భూమిపై అడుగు పెట్టేవాడినా. 9 మాసాలు నన్ను మోసింది, నన్ను ఈ భూమిపైకి తీసుకుని రావటానికి తను మరో జన్మ ఎత్తింది. నాకు ఏది కావాలంటే అది తెలుసుకొని నేను అడగకముందే సమకూర్చుతుంది అని తండ్రికి సమాధానం ఇచ్చేవాడు. నిన్న రాత్రి అన్నాడు, అమ్మ ఈ నొప్పి భరించలేకపోతున్నా, ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలా అనిపించలేదు. నా గుండెలో ఉండవలసిన 4 గదుల్లో 2 ఎందుకు ఉండాలి, ఆ 2టితో నేను ఎలా బతుకుతానో అనే విషయం మాత్రం నాకు తెలీదమ్మా. ఇన్నాళ్ళు ఏమీ జరగని నాకు ఈ ప్రయోగం ఎందుకు వికటించాలి? ఎప్పుడైనా నాకేదైనా అయితే నువ్వు ఏడవని నాకు ప్రామిస్ చేయమ్మా. బతుకుంటే నీ కంట కన్నీరన్నదే రానివ్వను, లేకుంటే మాత్రం నువ్వు కంట తడి పెట్టొద్దు, అది నా ఆత్మకు శాంతినివ్వదు అన్నాడు బాధగా ఒక్కో మాట ఒత్తి పలుకుతూ. వాడికి మాటిచ్చాను కదా ఏడవనని. నేను ఏడవను,
అని తన కన్నీరు తుడుచుకుంది. అయినా ఆమె కళ్ళల వెంట ధారాలుగా కన్నీరు కారుతూనే ఉంటాయి. ఆదిత్య కృష్ణని చూస్తూ నిలబడిపోయింది. లోపలికి వచ్చిన కార్తికేయ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఓ అంబులెన్స్లో ఆదిత్యని ఎక్కించి అందులోనే ఎక్కింది కౌముది విషాన్న వదనంతో. తన బిడ్డతో తన గడిపిన క్షణాల గుర్తు తెచ్చుకుంటూ ఆదిత్య ముఖాన్ని చూస్తూ ఉండిపోయిన ఆమె అంబులెన్స్ ఆగడంతో ఆలోచనల నుంచి తేరుకుంది. సిగ్నల్స్ పడటంతో అంబులెన్స్ ఆగింది. తమ అంబులెన్స్ పక్కనే చాలా బండ్లు ఆగి ఉన్నాయి. నెమ్మదిగా ఓ చిన్న మలయమారుత పవనం వచ్చినట్లు ఓ చిన్న స్కూటీ వచ్చి ఆగింది. ఓ చక్కని తెల్ల కలువ లాంటి మెరుపు తీగ లంగావోణి వేసుకొని పొడవాటి జడని నదులుగా అల్లి తెల్లని మల్లెలు సిగలో తురుముకొని ఉంది. చా, ఈరోజు ఆలస్యమైపోయింది. మా మేడం ఏమంటుందో ఏంటో, ఎంత ప్రయత్నించినా ఆలస్యమైపోయింది. చివాట్లు తప్పిలలేవో అనుకుంటూ టెన్షన్గా అనుకుంటూ ఉంది. అలా టెన్షన్ పడటంతో ఆమె గుండె ల్యాప్టాప్ అంటూ కొట్టుకుంటుంది. అప్పుడు ఎవరో మాత్రం వేసినట్టు ఒక్కసారిగా కాలం స్తంభించింది. సిగ్నల్స్ పడినా కూడా ఏ వెహికల్స్ కూడా కదలలేదు. కేవలం ఆమె గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఆ చప్పుడు పక్కన ఉన్న అంబులెన్స్లో ఉన్న ఆదిత్య చెవిని తాకి శబ్ద తరంగాలుగా అతని మెదడును తాకాయి. అతని గుండె అయితే పనిచేయటం లేదు, కానీ మెదడు ఇంకా పనిచేయటం ఆగలేదు. ఆ గుండె చప్పుడు వినగానే అతని మైండ్ ఆ చప్పుడుని పోల్చుకుంది. ఆ పోల్చిన మెదడు నుంచి సంకేతం అందిందేమో. గుండె ఒక్కసారిగా ల్యాప్టాప్ అంటూ కొట్టుకుని పనిచేయటం మొదలుపెట్టింది. అతను గుండె పనిచేయటం మొదలుపెట్టగానే స్తంభించిన కాలం మామూలుగా అయిపోయింది. వాహనాల హారన్ మోతలతో ఆ ప్రాంతం మారుమోగటం మొదలుపెట్టింది. గుండె పనిచేయటం మొదలుపెట్టగానే ఆదిత్య కాళ్ళు కొంచెం కదిపాడు. సిగ్నల్స్ పడడంతో ఆమె తన స్కూటీని ముందుకు దూకిస్తే ఆదిత్యలో చలనం రావటం గమనించిన కౌముది అంబులెన్స్ని యూటర్న్ తిప్పించింది. తన స్కూటీని ముందుకు దూకించిన ఆమె తను చేరవలసిన గమ్యం రాగానే స్కూటీ ఆపి సైడ్ స్టాండ్ వేసి హ్యాండిల్ లాక్ చేసి కంగారుగా లోపలికి అడుగుపెట్టింది. నెమ్మదిగా పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన ఆమెని, వచ్చావా, ఎంత ఆలస్యంగా వచ్చేది అని ఎవరో ప్రశ్నించడంతో తల అటువైపు నెమ్మదిగా తిప్పి, క్షమించడు మేడం, ఆలస్యమైనందుకు అంది వినయంగా. ఇది ఎన్నోసారి గుర్తుందా? ఇలా చేస్తే ఎలా వసుధారా? నువ్వు సీరియస్గా ఉంటావని తెలిసి నిన్ను రీక్రూట్ చేస్తున్నా. అలాంటి ఇలా ప్రతిరోజు ఆలస్యంగా వస్తే ఇంకొకరిని పెట్టుకోవాల్సి వస్తుంది అందామె మందలింపుగా. అయ్యో సారీ మేడం, ఇంకెప్పుడు ఆలస్యం చేయను, టైంకి రావడానికి ప్రయత్నిస్తాను అంటూ వినయంగా బదిలిచ్చింది వసుధార. ఈ ఉద్యోగం పోతే ఉన్న ఒక్క జీవనోధారం పోతుందేమన్న బాధతో కళ్ళ వెంబడి కన్నీరు వస్తూ ఉండగా, అయ్యో వసు, ఏడుస్తున్నావా? ఊరికే అలా అన్నాను. నీలో ఓపిగ్గా చేసేవారు ఎవరుంటారు? ఓపిగ్గా నీకోసం ఎదురు చూస్తూ తినలేదన్న బాధలో అలా మాట్లాడాలని, కానీ కోపమేం లేదమ్మా అంది ఆమె. అయ్యో, ఇంత టైం అయినా తినలేదా అంటూ లోపలి కంగారుగా వెళ్ళింది. లోపల ఆమె కోసం ఓ 25 మంది దాకా వృద్ధులు ఎదురు చూస్తూ ఉన్నారు. హాయ్ తాతయ్య, హాయ్ బామ్మ, హెల్లో అమ్మమ్మ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించింది వసుధార. ఏంట్రా తల్లి ఇంత లేట్? నువ్వు వచ్చి నీ కమ్మని పలుకులతో మంచి మంచి కథలు చెప్తూ ఉంటే మా బాధలు మర్చిపోయి చక్కగా టిఫిన్ చేస్తాను రోజు. కానీ ఈ మధ్య నువ్వు రోజు లేట్గా వస్తున్నావు. దాంతో మా టిఫిన్ ఆలస్యమయ్యి టాబ్లెట్స్ వేసుకోవటం లేట్ అవుతుంది. అప్పుడు మా అందరినీ ఒకేసారి హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వస్తుంది అన్నాడు ఓ ముసలాయన. హాస్పిటల్లో ఎందుకు? మన వసు పెద్ద డాక్టర్మ్మ కదా, మనకి ఏదన్నా అయితే తనే చూసుకుంటుందిలే అన్నాడు ఇంకొక ఆయన. చాలు మాటలు, ఆపిరండి, టిఫిన్ చేద్దురు కానీ అని ఒక్కొక్కరిని ఒక్కో ముద్ద పెడుతూ కమ్మని కథలు, హాయిగా నవ్వించే జోక్స్, మోటివేషన్ కలిగించే వాక్యాలు చెప్పి అందరికీ తినిపించి అందరికీ టాబ్లెట్స్ ఇచ్చింది. కాసేపు అయ్యాక అందరూ బీపీ చెక్ చేసి ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించడం మొదలుపెట్టింది. ఆమె అలా ఓపికగా చేస్తుంటే ఆమెనే ఆసక్తిగా చూస్తుంది. ఇందాక వసుంధర లోపలికి వస్తున్నప్పుడు ప్రశ్నించిన ఆ వృద్ధాశ్రమ వార్డెన్ గాయత్రీదేవి. ఇంత చిన్న వయసులో ఇంత ఓపిక ఎలా వచ్చింది నీకు? ముసలివాళ్ళు అయిపోయారని వాళ్ళని వారి బిడ్డలు ఇక్కడ చేర్పిస్తే నువ్వు నీ ప్రేమ ధార కురిపించి ఆ బాధ మర్చిపోయేలా చేసి వారికి అమ్మవైనావు అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళింది. తన వర్క్ అయిపోయాక ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి, మేడం అంది వసుంధర. చెప్పు వసు
అంది గాయత్రీదేవి గారు. నా శాలరీ పెంచుతారని అన్నారు లాస్ట్ మంత్ అంది నెమ్మదిగా. అవును అన్నాను. కానీ మనకి వచ్చే నెల ఫీజు తగ్గుతుంది. మ్మ్, కొంతమంది తమ తల్లిదండ్రుల్ని ఇక్కడ చేర్చాక వారి కోసం రావటం కానీ ఫోన్ చేయటం కానీ చేయడం లేదు. నెల నెల అమౌంట్ కూడా సరిగ్గా పంపించడం లేదు. మ్మ్, పైపెచ్చు వారిని వదిలించుకోవడానికి మన వృద్ధాశ్రమంలో చేర్పించారో అని అనిపిస్తుంది నాకు. ఇలాంటి సిచ్యువేషన్లోని నీ శాలరీ ఎలా పెంచని చెప్పు అంటూ కవర్ ఇచ్చింది. అది జీతం కవర్. ఇంత చెప్పక జీతం పెంచదు అని అర్థమయ్యి బయటకు వచ్చింది ఆ కవర్ని తన బ్యాగ్లో పెట్టుకొని. ఆదిత్య కృష్ణ తీసుకుని వెళ్తున్న అంబులెన్స్ హాస్పిటల్కి చేరేలోపే డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడంతో వారు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు. అంబులెన్స్ హాస్పిటల్లో ప్రాంగణంలోనికి వచ్చి ఆగగానే స్ట్రక్చర్పై అతన్ని పెట్టి ఐసీయూలోకి తీసుకుని వెళ్ళిన ఆక్సిజన్ ఇచ్చారు. కొడుకు పరిస్థితి తెలిసి తల్లడిల్లిన గుండెతో ఇంటికి అంబులెన్స్ వెనుక పయనమైన కార్తికేయ ఈ వార్త చేరగానే ఆగమేఘాల మీద హాస్పిటల్కి చేరుకున్నారు. ఓ గంట తర్వాత ఆదిత్య కృష్ణకి ప్రాణాపాయం తగ్గి మామూలు పరిస్థితికి వచ్చాడు. ట్రీట్మెంట్ చేసిన హర్ష టీం ఊపిరి పీల్చుకుంది. బయటకు వచ్చి అబ్బాయికి ప్రాణాపాయం తప్పినట్టే అన్నాడు. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని చేతులు ఊపుతున్న కార్తికేయ వైపు చూస్తూ, సార్ ఇందులో మా క్రెడిట్ ఏం లేదు, ఆ క్రెడిట్ అంతా దైవానికి వెళుతుంది. ఆయన ఏదో మిరాకిల్ చేసినట్టే ఆదిత్య కృష్ణకి ఏం కాలేదు అన్నాడు డాక్టర్. ఇదేనా డాక్టర్ మీరు చేసిన మేలు మరువను అంటూ తన జేబులో ఉన్న చెక్పై సంతకం పెట్టి ఇందులో మీకు నచ్చిన అమౌంట్ వేసుకోండి అన్నాడు ఆనందంగా. ఓ 2 రోజులు అయ్యాక ఆదిత్య కృష్ణ మామూలు మనిషి అయ్యాడు. కానీ కాళ్ళు చేతులు విపరీతమైన నొప్పి. వాటికి మందులు కొన్ని సార్ అబ్బాయి కోలుకుంటున్నాను కానీ కాళ్ళు చేతులు నొప్పులు అంటున్నారు. నాకు తెలిసి ఓ మంచి ఫిజియోథెరపీ డాక్టర్ని అపాయింట్ చేస్తే ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించండి. తనకి చదవాలనిపిస్తే ఆన్లైన్ క్లాసులని అటెండ్ కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాబు స్ట్రెయిన్ కాకూడదు. మరొకసారి మీరు పరిశోధన అంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదేమో అన్నాడు హర్ష నెమ్మదిగా. ఏ ఆలోచనలో ఉన్నాడో కానీ కార్తికేయ ఏమీ అనకుండా, సరే హర్ష, ఆ ఫిజియోథెరపీ డాక్టర్ని నువ్వే చూసి ఇంటికి పంపించు అన్నాడు కార్తికేయ. ఆ కజిన్ సురేష్ మంచి ఫిజియోథెరపీ డాక్టర్, వాడికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అన్నాడు హర్ష. ఎవరో ఎందుకు, ఆ సురేష్నే పెట్టుకుందాం, తెలిసిన వాడు కాబట్టి ఇంకా బాగా కేర్ తీసుకుంటాడు అన్నాడు కార్తికేయ. కుదరదు కార్తికేయ, ఈ మధ్య తనకి యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి కట్టివేశారు, తనకు కుదరదు, తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అతను అడిగి అన్నాడు హర్ష. ఓకే, బట్ తన మంచి డాక్టర్ అవటమే కాదు నమ్మకస్తులు కూడా అయి ఉండాలి. డబ్బు ఎంతైనా పర్లేదు కానీ మన అబ్బాయి బాగుపడటం మనకు ముఖ్యం. మరి మేము ఇక వెళ్తాం అంటూ పైకి లేచాడు కార్తికేయ. బయటికి వచ్చి ఆదిత్య కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళి అతను చూశాడు. తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కౌముది నవ్వుతూ కొడుకు తలపై చెయ్యి వేసి తల నిమురుతోంది. ఎంత మురిపంగా చూసుకుంటుందో కొడుకుని. అదే వాడికి ఏదైనా అయితే తనకు నేనేం సమాధానం చెప్పగలిగేవాణ్ణి? నన్ను జీవితంలో క్షమించేదా? ఆయన అంత పకడ్బందీగా చేస్తున్న తన ల్యాబ్లో తన కొడుకుపై చేస్తున్న ప్రయోగం విఫలం అవటం ఏంటి? ఏం జరిగి ఉంటుంది? తను చేయిస్తున్న ప్రయోగం కానీ సక్సెస్ అయితే భవిష్యత్తులో ఎవరినైనా హార్ట్లోని కవాటాల పనితీరులోని ఇబ్బందులు ఎదురైతే వాటికి ఆ కవాటం తొలగించి కేవలం 2 కవాటాల ద్వారా పనిచేసేలా చేస్తే, అది తన హాస్పిటల్లో మాత్రమే ప్రత్యేకంగా జరిగితే తనకి తన హాస్పిటల్కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఎవరో ప్రయోగం జరుగుతున్న సమయంలో ఏదో పొరపాటు చేసుంటారు. దాంతో బాబు హార్ట్ బీట్ పూర్తిగా మారి వాడు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. కానీ ఎవరికి ఏ అవసరం ఉంది? తను చేసేది మంచికేగా. దాంట్లో తన ప్రాణానికి ప్రాణంగా చేసుకుని తన కొడుకుని ఉంచి ప్రయోగం చేస్తూ ఉంటే అర్థం చేసుకోవాలి. ఎవరో ఇది చేశారు తెలుసుకోవాలి అనుకుంటూ తన బాడీ గార్డ్ మసూద్ని పిలిచాడు. అతడు రాగానే ఏదో చెప్పాడు కార్తికేయ. అలాగే సార్ అని మసూద్ కార్తికేయ యొక్క ల్యాబొరేటరీకి వెళ్ళాడు. కాసేపటికి తల్లి కొడుకులు మామూలు అయ్యారు. అయిపోయాయా మాటలు, ఇంకా వెళ్ళాము మనం ఇంటికి అన్నాడు కార్తికేయ నవ్వుతూ. మీరు నాతో మాట్లాడకండి, మీ వల్ల నేను ఎంత క్షోభ అనుభవిస్తున్నానో తెలుసా అంది కౌముది బాధగా. నేనేం చేశాను కౌము? నలుగురికి మేలు చేసే పని చేయాలని పరితపించడం తప్ప అన్నాడు కార్తికేయ బాధగా. తప్పు కాదు, కానీ ఆ మేలు నా కొడుకు ప్రాణాలతో జత కలిపి ఉంటుందని నీకు తెలీదా? వాడికి ఏదైనా అయితే నేను బతకనని మీకు తెలీదా అంది నిర్లప్తగా. తెలుసు అన్నాడు దోషిలా తలదించుకుంటూ.
అమ్మా, నాన్నని ఏమీ అనకమ్మా పాపం. తనేమైనా ఇలా అవుతుందని కలగన్నారా ఏంటి అన్నాడు ఆదిత్య కృష్ణ నెమ్మదిగా. ఇలా చెప్పి నా నోరు మూపిస్తున్నావు. సరే మరి ఇక బయలుదేరిపోదా, హాస్పిటల్లో వాసనని హెల్త్ పాడైపోతుంది అంటూ తొందర పెట్టింది కౌముది. సరే శ్రీమతి గారు బయలుదేరదాం అంటూ గార్డ్స్కి పిలిచాడు. వాడు లగేజ్ని కారులో పెట్టారు. ఆదిత్య కృష్ణని కారులో ఎక్కించి పక్కనే కూర్చుంది కౌముది. కార్తికేయ ముందు కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయింది. వెనుక కౌముది బాడీ గార్డ్స్ కార్లు వస్తూ ఉండగా వారి పయనం సాగింది. కాసేపటికి సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. డాడీ, విండో డోర్స్ ఓపెన్ చేయండి, బయట గాలి పీల్చి చాలా రోజులయ్యింది. ఓసారి మనసారా ఈ పొడుమి తల్లిపై వీచే మలయమారుత పవన వీచికను ఆస్వాదిస్తాను అన్నాడు. రవి, విండోస్ ఓపెన్ చేయి అన్నాడు కార్తికేయ. డ్రైవర్ విండో ఓపెన్ చేశాడు. చల్లని పిల్లగాలి తమ్మెరలు తన మోముకి సోకి హాయిగా అనిపిస్తుంది. తన పక్కనే ఉన్న డివైడర్లో ఫెన్సింగ్ వేసి మధ్యలో మొక్కలు నాటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఆ మొక్కలకు పూచే పూల సుగంధాల పరిమళం నాసిక పుటాలకి తాకుతూ ఉండగా ఆ పవనపు పరిమాణాలని ఆస్వాదిస్తూ తనను తాను మర్చిపోయాడు కాసేపు. ఇంతలో తనకి ఆపోజిట్ రోడ్డుపై ఒక ముసలామె బైక్తో వెళ్ళి వాడు ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయాడు. ఆమె అక్కడ పడిపోయింది. జనాల శోచన చూస్తున్నారు కానీ ఎవరూ వచ్చి ఆమెని పైకి లేపలేదు. ఇంతలో ఒక అమ్మాయి తన స్కూటీ హ్యాపీ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఆమెని పైకి లేపి తన హ్యాండ్ బ్యాగ్లోని వాటర్ బాటిల్లోని నీటిలో ఆ ముఖం కడిగి వాటర్ తాగించి నీడను కూర్చోబెట్టింది. ఏమైనా గాయాలయ్యాయేమో అని చూసి అక్కడక్కడ గీసుకుపోవడంతో తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెను ఏదో అడిగింది. ఆమె చెప్పక ఒక ఆటో ఆపి ఆమెని అందులో ఎక్కించి తను దాన్ని ఫాలో అవుతూ వెళ్ళింది. ఈ తతంగం అంతా ప్రజల కెమెరాలో బంధించి చూస్తున్నారు. కానీ ఆ ముసలావిడ వద్దకు చేరలేదు. అదంతా ఎంతో ముచ్చటగా చూశాడు ఆదిత్యకృష్ణ. ఆమె వెళ్ళిపోతుంటే అతని గుండె ఎందుకో కలుక్కుమంది. ఇంతలో సిగ్నల్స్ పడటంతో కారు ముందుకు సాగింది. ఈడియట్, అప్పగించిన పని సక్రమంగా చేయటం కూడా చేత కాదు, నిన్ను బతకనివ్వను అంటూ గన్ని పాయింట్ బ్లాక్లో పెట్టాడు వ్యక్తి మరో వ్యక్తికి. బాస్, మీరు చెప్పినట్లే చేశాను బాస్, కానీ ఆఖరి నిమిషంలో వాడు అలా చేస్తాడని నేను అనుకోలేదు బాస్. ప్లీజ్ బాస్, లీవ్ మీ అంటూ వేడుకున్నాడు. ఏం చేశావు? నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నీ వల్ల ఎన్నో ఏళ్ళ నా కళ నెరవేరకుండా పోయింది. అయినా చెప్పిన పని చేయలేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం అంటూ షూట్ చేశాడు అతన్ని. అతడు రక్తం మడుగులో పడిపోయాడు. తలని చీల్చుకుంటూ వెళ్ళింది బుల్లెట్. దాంతో రక్తం గోడలపై విరచిమ్మింది. కైలాష్ అన్నాడు అతను. ఎస్ బాస్ అంటూ వినయంగా నిలబడ్డాడు కైలాష్. క్లీన్ దిస్ ఏరియా అండ్ డూ వాట్ ఐ సే అంటూ అక్కడి నుంచి కదిలాడు. జాకెల్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద టౌన్. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు ఆదిత్య కృష్ణ కుటుంబం. ఓ వీల్ చైర్ తీసుకొని వచ్చి అతన్ని అందులో కూర్చోబెట్టి లోపలికి తీసుకుని వెళ్ళారు. చాలా విశాలమైన భవంతి అది. అందులో ఒక పక్క పని చేయటానికి సర్వెంట్స్ ఉన్నారు. మామూలుగా అయితే ఆదిత్య కృష్ణ బెడ్రూమ్ పైనే ఉండేది. కానీ తనకి హెల్త్ బాగోకపోవడంతో అతని గదిని కిందకి షిఫ్ట్ చేశారు. ఆ గదిలో అతన్ని తీసుకుని వెళ్ళి అందులో ఉన్న బెడ్ పైన అతన్ని కూర్చోబెట్టి కిటికీకి ఉన్న కర్టెన్స్ తొలగించింది కౌముది. ఆదిత్యకి ఏసీ అంటే నచ్చదు. చల్లని బయటగాలే అతనికి ఇష్టం. ఆర్టిఫిషియల్ ఫుడ్ని ఇష్టపడ్డు. అతని కోసం కౌముది ప్రత్యేకించి వంట చేసి పెడుతుంది. పుట్టడమే శ్రీమంతుడి ఇంట పుట్టిన అతనికి సాధారణ జీవితం అంటేనే చాలా ఇష్టం. ఆ బంగ్లా చుట్టూ పచ్చని చెట్లు, పొదలు, పువ్వుల మొక్కలు ఉన్నాయి. అక్కడే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తాడు. అది పూర్తి అయ్యాక ఫ్రెష్ అయ్యి మొక్కల మధ్యలో ఉన్న సిట్అవుట్లో కూర్చొని రాగి జావ తాగుతూ పాత పాటలని సెల్లో పెట్టి వింటూ ఉంటాడు. పుట్టింది పెద్దింట్లో అయినా నేటి ఆధునిక పోకడలకు పోకుండా పాతకాల పద్ధతులనే అవలంబిస్తూ ఉంటాడు. 6 అడుగుల అందగాడు, స్ఫురద్రూపి. వంటల నుంచి కంప్యూటర్ హ్యాకింగ్ వరకు అతనికి రానిదంటూ ఏది ఉండదు. అమ్మ, ఆ కిటికీ దగ్గర తీసుకుని వెళ్ళు, నన్ను కాస్త అన్నాడు ఆదిత్య. సరే నాన్న అంటూ అక్కడికి తీసుకుని వెళ్ళింది కౌముది. అటువైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళ ముందు ఇందాక అతను సిగ్నల్స్ దగ్గర చూసిన అమ్మాయే కనిపించింది. వెనక నుంచి ఎంత అందంగా ఉందో. అందం కన్నా తనని ఆకర్షించింది ఆమె మానవత్వం. చూసే వాళ్ళంతా తనకేమీ పట్టనట్టు వెళ్ళిపోతుంటే ఆమె అలా చేయకుండా ఆమెకి సపర్యలు చేసి ఆమెను తనతో పాటు తీసుకుని వెళ్ళింది. ఆమెలోని మానవత్వం తనకి బాగా నచ్చింది.
కానీ ఇక్కడ అతనికి ఒక విషయం అర్థం కాలేదు. ఆమె వెళ్ళిపోతున్న తనకి ఎందుకో గుండెలో కలుక్కుమంది అనుకున్నాడు మనసులో. ఆదిత్య అంటూ పిలిచారు లోపలికి వచ్చిన కార్తికేయ. తల తిప్పి చూసి రండి నాన్నగారు అంటూ నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు. కార్తికేయ పర్వాలేదు నాన్న అన్నాడు. మా ఇంటికి వచ్చేసాను కదా, ప్రశాంతంగా ఉంది అన్నాడు నవ్వుతూ ఆదిత్య. నన్ను క్షమిస్తావా ఆదిత్య అన్నాడు కార్తికేయ తలదించుకొని. అయ్యో నాన్నగారు ఏంటి ఆ మాటలు, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ఓ తండ్రి తన బిడ్డకి ఎప్పుడైనా క్షమాపణ అడుగుతాడా అన్నాడు ఆదిత్య నొచ్చుకుంటూ. కానీ నేను చేసింది చాలా పెద్ద తప్పు కదా, తప్పు ఎవరు చేసినా క్షమాపణ అడగాలని చెప్పిన నేనే తప్పు చేశాను, నీ ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చాను, అందుకే నన్ను క్షమించినానా అన్నాడు కార్తికేయ. మనలో మనకి క్షమాపణ ఏంటి నాన్నగారు, మీరు చేయాలనుకున్న పని గొప్పది, దానిలో నేనే కేంద్ర బిందువును కావటం నాకు ఆనందంగా ఉంది. కానీ ఒక్కటే బాధ నాన్నగారు, మీ ప్రయోగం విజయవంతమైతే బాగున్నా మీరు ఫీల్ అయితే నేను చూడలేను, మిమ్మల్ని గెలుపు ముంగిట నిలబడటానికి నేను 100 సార్లు చనిపోవటానికి కూడా సిద్ధమే అన్నాడు ఆదిత్య. ఆ మాటలు కార్తికేయ కళ్ళు చెమర్చాయి. ఏం మాటలేవి ఆదిత్య, ఇప్పుడే చావును గెలిచి వచ్చావు, మళ్ళీ చావు అనే మాట మాట్లాడుకో అని అంది కౌముది కన్నీరు నిండిన కళ్ళతో. అయ్యో అమ్మా బాధ పెట్టనా, క్షమించు, కానీ నువ్వేగా చెప్పావు నాకు నలుగురికి మేలు జరుగుతుంది అంటే మనం చనిపోయినా పర్వాలేదని, మన చావుకి ఒక అర్థం ఉంటుంది అని అన్నాడు ఆదిత్య. ఆదిత్య అంది కౌముది బాధగా. పొరపాటున నీ నోటి నుంచి చావన్న మాట రానివ్వకో అంది ఏడుస్తూ. సరే అమ్మా ఇంకెప్పుడు ఏమీ అనను, సరేనా, నాకు నీ చేతి పాయసం తినాలని ఉంది, చేసి పెట్టవా అన్నాడు చిన్నగా. కన్నీటిని తుడుచుకుని ఇదిగో ఇప్పుడే చేసి తీసుకుని వస్తాను అంటూ వంటగదిలోనికి వెళ్ళింది. ఆమె వెళ్ళటం గమనించిన ఆదిత్య, వాట్ నాన్నగారు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, అసలు ఎలా అయింది, ఇలా ఏం జరిగిందో తెలుసుకున్నారా, తెలిసిన వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి, నా కళల ప్రాజెక్ట్ అది, నేను పోయినా అది సక్సెస్ కావాలి అన్నాడు ఆదిత్య కోపంగా. కనుక్కుంటున్నానా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఆ పని మీద మన వాడిని పంపించాను, వాడు కనుక్కున్నాక నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసే, సరేనా అన్నాడు కార్తికేయ. డాడ్ మనకి బిజినెస్లో ఎవరైనా రైవల్స్ ఉన్నారా అన్నాడు ఆదిత్య. మనకి ఎవరూ లేరు నాన్న అని ఏదో తట్టి మళ్ళీ అది చాలా చిన్న మ్యాటర్ అనుకుంటూ చెప్పకుండా ఆగిపోయాడు. అతను చెప్పకపోవడంతో భవిష్యత్తులో ఒక పెద్ద తుఫానే రాబోతుందని వారికి తెలియదు. ఆమెని ఆటోలో ఎక్కించి ఆ అమ్మాయి సరాసరి వృద్ధాశ్రమం దగ్గర ఆగింది. లోపలికి వస్తున్న వసుధారాన్ని చూసి ఏంటి వసు ఇప్పుడే వెళ్ళి మళ్ళీ వచ్చావో అంది ఆశ్చర్యంగా గాయత్రీదేవి. మేడం చిన్న రిక్వెస్ట్. ఏంటి వసు? మేడం ఈమెని మన వృద్ధాశ్రమంలో జాయిన్ చేసుకోవాలి అంది అర్థింపుగా. మళ్ళీ ఇంకో మనిషిని తెచ్చావా? ఈ చాలని జీతంలో చాలా ఇబ్బంది పడుతున్నావు, ఇప్పటికీ ఇద్దరికి అమౌంట్ కొడుతున్నావు, ఇప్పుడు ఇంకొకరా? ఎందుకు తలకు మించిన దానం చెప్పు అంది గాయత్రీదేవి మందలింపుగా. నా అనేవాళ్ళు లేకపోతే ఎంత బాధో తెలుసా మేడం, ఇక్కడ వాళ్ళ వయసు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మధ్య తమ బాధల్ని మర్చిపోతారు, వీళ్ళకి కట్టే ఫీజుతో నేనేమి మూటలు దాచుకొని కోట్లు కట్టలేను కదా మేడం, ఏదో నాకున్న దాంట్లో రవ్వంత సొమ్ముని వీరి కోసం ఖర్చు చేస్తున్నా, నా కోసం ఆలోచించే మనసులు, నా బాగోగులు కనుక్కునే మనుషులు వీళ్ళే కదా మేడం అంది వసుధార. నీ ధోరణి నీదే కానీ నా మాట ఎప్పుడు మాత్రం విన్నావు కనుక సరే ఆమె డీటెయిల్స్ చెప్పు అంది గాయత్రీదేవి. వసుధార ఆ ముసలావిడిని అడిగి ఆమె డీటెయిల్స్ చెప్పింది. ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళి తమ వచ్చేటప్పుడు కొన్న బట్టలు పళ్ళు ఆమెకిచ్చి అక్కడ ఉన్న ముసలివాళ్ళకి ఆమెని అప్పగించి బయటకు వచ్చింది వసుధార. అయిపోయాయి అప్పగింతలు అంది గాయత్రీదేవి నవ్వుతూ. అయిపోయాయి మేడం, ఇక వెళ్తాను బాయ్ అంటూ బయటకు వచ్చి ఆటో అతనికి డబ్బులిచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసింది. హాయ్ సురేష్, ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు హర్ష సురేష్కి ఎదురుగా కూర్చొని. ఫైన్ హర్ష, నువ్వేంటి ఇలా సడన్ సర్ప్రైజ్ అన్నాడు సురేష్. మామూలుగానే వచ్చానురా, నీకు బాగాలేదని తెలిసింది, ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఏ రాకూడదా ఏంటి అన్నాడు హర్ష. ఊరికి రారు మహానుభావులు, విషయం ఏంటి చెప్పు, నీ బిజీ షెడ్యూల్ నాకు తెలుసు కదా, ఈ సిటీలో పెద్ద హాస్పిటల్ అయిన ఆదిత్య హాస్పిటల్ చీఫ్ డాక్టర్వి, నీకు ఊపిరి పీల్చుకునే టైం ఉండదు, ఇక ఫ్రెండ్స్ని కూడా పలకరించే టైం కూడానా అన్నాడు నవ్వుతూ. కనిపెట్టేశావా, మరి ఎందుకు ముసుగులా గుద్దులాట, విషయం చెప్తాను విను, మా హాస్పిటల్ అతనైతే కార్తికేయ గారు తెలుసు కదా అన్నాడు హర్ష.
తెలుసు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? మన హాస్పిటల్‌లో పేదలకి నామమాత్రపు రుసుము వసూలు చేస్తూ తక్కువ ధరకే మందులు అందించే ఏకైక హాస్పిటల్. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా వాటిని బీట్ చేయలేవు అన్నాడు సురేష్. హా! అదే. ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు తెలుసు కదా అన్నాడు హర్ష. హా! తెలుసు. అతను వన్ ఆఫ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ ద సిటీ. అమ్మాయిల కళల రాకుమారుడు, తండ్రికి తగ్గ తనయుడు, తల్లికి ముద్దుబిడ్డ, అన్నిటికీ మించి మంచి మనసున్నవాడు, ఓ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ కదూ, ఫేమస్ సర్జన్ కూడా కదూ. ఇంతకీ విషయం ఏంటో చెప్పరా నాంచకుండా అన్నాడు సురేష్. అతనికి ఈ మధ్య చిన్న ప్రమాదం జరిగిందిరా. దాంతో కాళ్ళు చేతులు చాలా నొప్పి. ఓ ఫిజియోథెరపీ డాక్టర్ డైలీ వచ్చి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మంచి ఒద్దిగా అనుకోగల వ్యక్తి అయితే మంచిది. అలాంటి డాక్టర్ని చూడు, మంచి ఫీజు వస్తుంది. ఒకవేళ వాళ్ళ పనితనం కానీ నచ్చితే వాళ్ళని మన హాస్పిటల్లో ఫిజియోథెరపీ డాక్టర్గా అపాయింట్ చేసుకోవచ్చు అన్నాడు హర్ష. అవునా, సరే నీకు ఏ విషయం చెప్తాలే అన్నాడు సురేష్. సరే మరి ఉంటా బాయ్ అన్నాడు హర్ష. ఓకేరా అంటూ బయటికి వచ్చి సాగనంపాడు సురేష్. మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేశాడు సురేష్ హర్షకి. రే, నీకు కావలసిన క్వాలిటీస్తో ఉన్న డాక్టర్ని మీ సార్ వాళ్ళ ఇంటికి అడ్రస్కి వెళ్ళమని చెప్పాను, ఈ పాటికే బయలుదేరారేమో అన్నాడు సురేష్. అవునా, సరే అయితే మా సార్కి చెప్తాను, లేదంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది అన్నాడు హర్ష. సరే ఉంటాను బాయ్రా అంటూ ఫోన్ పెట్టేశాడు. కార్తికేయకు ఫోన్ చేసి విషయం చెప్పాడు హర్ష. ఆ విశాలమైన భవనం ముందు స్కూటీ ఆపి, మా మేడం చెప్పిన అడ్రస్ ఇది, ఇంత పెద్ద భవంతిలో నేను వర్క్ చేయాలా? డబ్బున్నోళ్ళకి పొగరెక్కువ అంటారు, వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు అని విన్నాను. వీళ్ళిచ్చే ఆ కొంచెం జీతం ఏదో గంతకు తక్క బొంతలా అక్కడ వృద్ధాశ్రమంలో వచ్చిన శాలరీకి సరిపోతుందిలే అనుకుంటే గేట్ దగ్గరికి వెళ్ళింది వసుధార. ఎవరమ్మా, ఎవరు కావాలి అన్నాడు సెక్యూరిటీ గార్డ్. నన్ను సురేష్ గారు పంపించారండి, కార్తికేయ సార్ ఫిజియోథెరపీ డాక్టర్ కావాలన్నారట అంది నెమ్మదిగా. ఓ అవునా, మీరు వస్తే పంపించమని చెప్పారు మా సార్, వెళ్ళండమ్మా అంటూ గేట్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ. లోపలికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలా? అంతేలే, డబ్బులు బాగా సంపాదిస్తారు, అది ఎవరు దోచుకోకుండా ఉండాలంటే ఇలాంటి సెక్యూరిటీ ప్రోజెస్ పాటించాలి అనుకుంటూ లోపలికి అడుగుపెట్టిన వసుధార అక్కడి పచ్చని పచ్చికను చుట్టూ ఉన్న చెట్లను స్వచ్ఛమైన గాలిని చూస్తూ, ఈ బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇలా పచ్చికని చెట్లని పెంచుతున్నారంటే వీరికి పర్యావరణంపై ఆసక్తి ఎక్కువ ఉన్నట్లుంది అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ భవంతిని చూసి కళ్ళు తేలేసింది. బాబోయ్, ఇంత పెద్దిల్లా! పెంకుటిల్లు రేకుటిల్లు డాబా తప్ప ఇలాంటి బంగ్లాను చూసిందే లేదు అనుకుంది మనసులో. ఎదురుగా ఉన్న సోఫాలో ఓ మధ్య వయస్కుడు సెల్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆమె వంక చూసి మళ్ళీ చేస్తా అని ఫోన్ కట్ చేసి, నువ్వేనా అమ్మా హర్ష పంపిన ఫిజియోథెరపీ డాక్టర్వి అన్నాడు నవ్వుతూ. అవును సార్ అంది వసుధార ఆయన గొంతులోని గాంభీర్యానికి తడబడుతూ. నేను ఫిజియోథెరపీ డాక్టర్ అంటే ఏ ముసలివాడినో పంపిస్తారనుకున్నాను, బట్ ఇలా చిన్న అమ్మాయిని పంపిస్తాడు అనుకోలేదు. నీ పేరేంటమ్మా అన్నాడు ఆయన తన్ని చూస్తూ. వసుధార. హో, నైస్ నేమ్. మీ వాళ్ళు ఎక్కడుంటారు అన్నాడు కార్తికేయ. నాకు ఎవరు లేరు, ఓ అనాథని. నేను చిన్నప్పుడు ఎవరికో ముళ్ళపొదల్లో దొరికితే తీసుకుని వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించారంట. ఆ ఆశ్రమే నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అన్నీ అంది వసుధార నెమ్మదిగా. ఓహో, సరే ఉండు, నువ్వు ట్రీట్మెంట్ చేయవలసిన వారిని తీసుకుని వస్తా అని ఓ గదిలోకి వెళ్ళి వీల్ చైర్లో ఉన్న ఆదిత్య కృష్ణని తీసుకుని వచ్చాడు కార్తికేయ. తండ్రి వీల్ చైర్ని తీసుకొస్తూ వస్తుంటే ఆదిత్య గుండె చప్పుడు ఇంకా పెరిగింది. ఏదో తెలియని ఉద్వేగంగా అనిపిస్తుంది అతనికి. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ఇలా అనిపిస్తుంది, ఎందుకలా అనిపిస్తుంది అసలు అనుకున్నాడు మనసులో. ఇదిగో ఇతనేనా ఒక్కగానొక్క కొడుకు, నా సామ్రాజ్యానికి కాబోయే వారసుడు, వాడికే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నారు కార్తికేయ గారు. హో అవునా సార్ అంటూ ఆదిత్య దగ్గరికి వచ్చి, నమస్తే సార్, నా పేరు వసుధార, మిమ్మల్ని ట్రీట్ చేయడానికి వచ్చిన ఫిజియోథెరపీ డాక్టర్ని అంది వినయంగా. నమస్తే అండి అన్నాడు వినయంగా ఆదిత్య కృష్ణ. పర్లేదు, కొంచెం మంచివాళ్ళలాగానే ఉన్నారు అనుకుంటూ, సార్ మీకు ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలి అంది. అందుకోసం రూమ్ని సిద్ధం చేసావమ్మా, అక్కడ నువ్వు బాబుకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంది. అప్పుడే వచ్చిన కౌముది. చూడగానే చేతులెత్తి మొక్కేలా ఉన్నా చూసి ఈమె చాలా మంచి ఆవిడ అనుకోకుండా ఉండలేకపోయింది వసుధార.
ఓ సర్వెంట్ వచ్చి ఆదిత్య కృష్ణ వీల్చైర్ని లాన్లో ఉన్న ఓ అవుట్ హౌస్లోకి తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ ఉన్న చెట్ల వల్ల చాలా చల్లగా ఉంది. అది ఫ్యాన్ కూడా వేయవలసిన అవసరం లేనంతగా. ఇదిగోమ్మా, ఇందులోనే నువ్వు మా అబ్బాయికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంది కౌముది వసుధారతో పాటు అందులో అడుగుపెట్టి. చాలా బాగుంది మేడం అంది వసుధార. ఇది నా కొడుకు టేస్ట్. రోజులో ఓ గంట సేపైనా రెస్ట్ తీసుకుంటాడు నా కొడుకు ఇందులో. నువ్వు బాబుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తాను అంటూ బయటికి నడిచింది కౌముది. వసుధార ఆదిత్య కృష్ణ ఎదురుగా వెళ్ళి అతని కాళ్ళు చేతులు అటూ ఇటూ కదుపుతూ ఎలా ఉందో కనుక్కుంది. తర్వాత చేతులతో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించడం మొదలుపెట్టింది. చెయ్యి పైకెత్తాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఆదిత్య కృష్ణకి. నొప్పి అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది వసుధారకి. సార్, మరీ ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. స్టార్టింగ్లో చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే చాలు. ఇలా వీల్ చైర్లో ఉండి అంటే ఇలా ఉండిపోకుండా అప్పుడప్పుడు పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉండండి అంది వసుధార. ఓకే అన్నట్టు తలూపాడు ఆదిత్య కృష్ణ. ఇంకాసేపు గడిచాక కౌముది వచ్చింది చేతిలో కాఫీ పట్టుకుని. తీసుకోమా అంది ఆప్యాయంగా. నాకు అలవాట్లేదు మేడం అంది వసుధార. ఆ మాటకి తలెత్తి చూశాడు ఆదిత్య. ఆమెని కాఫీ అలవాటు లేని వారు కూడా ఉంటారా అనుకుంటూ. ఏంటి, కాఫీ అలవాట్లేదా? ఈ ఒక్కసారిగా తాగు, ఇక్కడికి వచ్చే ఒక అలవాటు అవుతుందిలే అంది నవ్వుతూ కౌముది. ఆమె అలా అనేసరికి మొహమాటంగా ఆ కాఫీ కప్పు అందుకుంది వసుధార. నోటికి ఆనిచ్చేసరికి ఆ కాఫీ వాసన కమ్మగా నాసిక పుటాలకి తగిలింది. దీని రుచి బాగున్నట్టే ఉంది అనుకుంటూ కాఫీని సిప్ చేసింది వసుధార. చాలా అంటే చాలా బాగుంది ఆమె ఆత్మీయమైన పలుకుల అనుకుంటూ మొత్తం తాగి కప్పుని పక్కన పెట్టింది. ఇప్పుడు చెప్పి ఎలా ఉంది అంది కౌముది ఆ వైపు చూస్తూ. చాలా బాగుంది మేడం, అచ్చం మీలా అంది చిరునవ్వుతో. అప్పుడే లోపలికి వచ్చిన కార్తికేయ, ఎలా ఉందమ్మా నీ ఫస్ట్ డే ఇక్కడ? మీకు కంఫర్ట్గా ఉందా? మా అబ్బాయికి ఎన్ని రోజుల్లో నయం అవుతుంది అన్నాడు. మ్యాక్సిమం ఓ 2 or 3 months పడుతుంది సార్. సార్, కాళ్ళు చేతులు బిగుసుకున్నట్టున్నాయి. చాలా రోజులుగా మంచానికో కుర్చీకో అతుక్కొని ఉంటే ఇలా అవుతుంది సార్ అంది వసుధార. ఈ మధ్య మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదమ్మా, హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాం. అక్కడ ఉన్నవాళ్ళు బెడ్కి అతుక్కునే ఉన్నాడు, అందుకే ఇలా అయ్యింది అని ఓ అబద్ధం చెప్పాడు కార్తికేయ. ఓహో, అవునా సార్? అవునమ్మా, డెంగ్యూ ఫీవర్ అన్నాడు. అవునా సార్, డెంగ్యూ ఫీవర్ అయితే అన్ని రోజులు హాస్పిటల్లో ఉంచరు సార్. ఓ 10 రోజులు ఉన్నంత మాత్రాన ఇలా అవ్వదు అంది వసుధార. ఆమె అలా అడిగేసరికి కొంచెం కోపం వచ్చినా తమాయించుకున్నాడు. ఇంతలో ఫోన్ మోగడంతో బయటకు వచ్చాడు కార్తికేయ. ఎలా ఉంది సార్? ఫిజియోథెరపీ డాక్టర్ అన్నాడు హర్ష. బాగానే ఉంది, బట్ కొంచెం మెంటల్లా ఉంది. అన్నీ గుచ్చుగుచ్చి అడుగుతుంది. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందో మీ ఫ్రెండ్కి చెప్పు అన్నాడు కోపంగా. ఓకే సార్, చెప్తా సార్ అని ఫోన్ పెట్టేశాడు హర్ష. వెంటనే సురేష్కి కాల్ చేసి, రే, ఆ పెళ్ళేంట్రా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుందంట, మా సారు కోపడుతున్నారు. ఆయన కోపం అయితే ఫలితం డిఫరెంట్గా ఉంటుంది, కాస్త చెప్పు అన్నాడు. సరే అని ఫోన్ పెట్టేసి వసుధారకి కాల్ చేశాడు సురేష్. కానీ వన్స్ వర్క్ మొదలు పెడితే ఫోన్ సైలెంట్లో పెట్టే అలవాటున్న వసుధార ఆ కాల్ చూసుకోలేదు. ఓ 2-3 సార్లు ట్రై చేసి ఆమె ఆన్సర్ చేయకపోవడంతో మెసేజ్ చేశాడు. ఏమా, ఎంత కావాలి ఫీజ్ అంది కౌముది. మీ ఇష్టం మేడం అని సమాధానం ఇచ్చింది వసుధార. సరే, నేను మీ సార్తో మాట్లాడి ఓ విషయం రేపు చెప్తాను, నువ్వు ఇక బయలుదేరు అంది కౌముది. సరే మేడం అని బ్యాగ్ తీసుకుని బయటికి అడుగుపెట్టింది వసుధార. అంతవరకు నార్మల్గా ఉన్న ఆదిత్యకుండా ఒక్కసారిగా కలుక్కుమంది. సార్, మన ల్యాబ్ మొత్తం మరోసారి చెక్ చేశారు సార్, కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ల్యాబ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని మరోసారి చెక్ చేశా. దెర్ ఈజ్ సంథింగ్ సస్పెన్స్ సార్ అన్నాడు మసూద్ కార్తికేయకి ఫోన్ చేసి. ఏమీ లేకుండా ఎవరూ రాకుండా ఎలా జరుగుతుంది? సరిగ్గా ఇంకో రోజులో మన ప్రయోగం సక్సెస్ అవుతుంది అనుకున్నాం. అంతా ఇంతలోనే ఇలా జరిగింది. ఆదిత్యకి ఏం కాలేదు, బై గాడ్స్ గ్రేస్. అదే వాడికి ఏదైనా జరిగితే, ఆయన ఈ ప్రాజెక్టు విషయంలో తను చాలా సిన్సియర్గా ఉన్నాడు, అందుకని వాడు అంతలా హర్ట్ అయ్యాడు. అది చేసిన వాడు దొరికితే వాడికి భూమిపై నూకలు చెల్లిపోయినట్టే అన్నాడు కార్తికేయ సలహాలోచనగా. వాట్ హ్యాపెన్ డాడ్, ఏమైనా తెలిసిందా అన్నాడు ఆదిత్య. లేదు నాన్న, ఆ పని మీదే ఉన్నాడు మసూద్. ఎవడు చేశాడో కానీ చిన్న క్లూ కూడా వదలేదు.
సర్వీలెన్స్ కెమెరాలకు చిక్కలేదంటే వాళ్ళెంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది అన్నాడు కార్తికేయ. ఎంతగా ప్లాన్ చేసినా చిన్న క్లూ అయినా వదలకుండా ఉండడు. ఏమైంది, వాడెలా బతికాడో తెలిసిందా? ఆల్మోస్ట్ పోయాడనుకున్నానే. ఇలాంటి ఓ వినూత్నమైన ప్రయోగం చేసి విఫలమైతే డాక్టర్గా నరకానికి టికెట్ తీసుకున్నట్లే. అందుకే ఆ ప్రయోగం చెడగొడితే వాడు పోతాడని అనుకున్నా, కానీ వాడెలా బతికాడు అన్నాడు జాకెల్. అదే ఆశ్చర్యంగా ఉంది సార్. వాడి గుండె పనిచేయటం ఆగిపోయింది అంటే వాడు పొయ్యాడనేగా. మరి ఎలా బతికాడు వాడు అన్నాడు జాకెల్. ఏమో సార్ అన్నాడు కైలాష్. నువ్వు కనుక్కోవాల్సిందేగా, మళ్ళీ నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? లక్షలకు లక్షలు ఇచ్చి నిన్ను మేపుతుంది దీనికేనరా? నన్ను ఎదురు ప్రశ్నించటానికా? వాడెలా బతికాడో నాకు తెలియాలి. వాడు బతికాడు కాబట్టి మళ్ళీ ఈ ప్రయోగం చేస్తారు. అయినా ఇలా 2 గదులు గల గుండె ఎక్కడైనా ఉంటుందా? వాడు మనిషా లేదా చేపనా? మనకి తెలిసి చేపలకే గుండె గదులుంటాయి, కానీ మనిషి పుట్టిన వాడికి ఎవరికైనా ఇలా ఉంటుందా అన్నాడు సందేహంగా జాకెల్. ఉండే సార్, నాకు అది డౌట్. అతని గుండెలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది? అవి చెడు రక్తాన్ని ఎలా సేకరిస్తాయి? మంచి రక్తాన్ని ఎలా శరీరానికి సప్లై చేస్తాయి? అతని గుండె అంత వేగంగా కొట్టుకుంటుంటే అతనికి ఎలా మామూలుగా ఉంటున్నాడు అన్నాడు కైలాష్ ఆశ్చర్యంగా. అది కనుక్కోవటానికే ఆ కార్తికేయ ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు వాడి కొడుకు తోడయ్యాడు. అలా గుండెలో 2 గదులున్నా ఏ ఆటంకాలు రాకుండా ఎలా బతికాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు తెలుసుకుంటే ఇక భవిష్యత్తులో ఎవరికైనా గుండె పనితీరులో తేడా అనిపిస్తే కేవలం 2 రూమ్స్తో గుండె పనిచేసేలా చేయొచ్చు. దాంతో ఆ హార్ట్ సర్జరీలు, స్టంట్లు, బైపాస్ సర్జరీలు అవసరం లేకుండా ఒక హృదయోద్యోగిగా బతకవచ్చు. అదే జరిగితే మన బిజినెస్ ఎంత దెబ్బతింటుందో తెలుసా? బైపాస్ సర్జరీకి అవసరమైన టూల్స్, స్టంట్స్ తయారు చేసే అతిపెద్ద కంపెనీ మనది. వాటి ప్రయోగమే కానీ ఫలిస్తే మన బిజినెస్ దివాళా తీయటం ఖాయం. దాంతోపాటు ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. వాడు ఆ కార్తికేయ గాడు నా ప్రియమైన దాన్ని వాడి సొంతం చేసుకున్నాడు. అందుకే వాడు సంతోషంగా ఉండకూడదు. నాకు దక్కని దాంతో వాడు ఎంజాయ్ చేస్తుంటే వాడి ఆనందాన్ని, వాడి జీవితాన్ని నడి రోడ్డుపై పెట్టకపోతే నా పేరు జాకెల్ ఉరఫ్ యాదగిరి కానే కాదు. ఏంటి సార్ అది అన్నాడు కైలాష్ అనుమానంగా. ఏం లేదు, నువ్వు నీకు అప్పగించిన పని చూడు, ఆలోచించాను కదా అని అనవసరమైన ప్రశ్నలు అడిగితే తెలుసు కదా నా సంగతి అన్నాడు జాకెల్. సారీ సార్ అంటూ వెళ్ళిపోయాడు కైలాష్. నీకేం చెప్పనురా, అది నా గుండెల్లో బద్దలు చేసే నిజంరా, నా హృదయాన్ని దావానంలా చేసేది. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని నా కళ్ళెదుటి నా ప్రాణ స్నేహితుడితో ప్రేమలో పడి నన్నే వారి పెళ్ళికి పెద్దను చేస్తే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? అంతవరకు నాతో సరదాగా తిరిగే ఆ తాటకి వాడితో పెళ్ళికి సిద్ధమై నా గుండెని ముక్కలు చేసింది. అప్పటి నుంచే నాకు మీపై కోపం. నీకు ధీటుగా మొదలుపెట్ట బిజినెస్ నిన్ను ఓడించాలని నేను చేసిన ప్రతి ప్రయత్నం విఫలం అవుతుంటే నువ్వేమో అడుగడుగునా విజయాలు సాధిస్తూనే ఉన్నావు అనుకున్నాడు జాకెల్. వసుధార రోజు పొద్దున లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ముగ్గులు వేసింది. ఆ తర్వాత తయారయ్యి ముందు వృద్ధాశ్రమానికి వెళ్ళి అటు నుంచి అటే కార్తికేయ ఇంటికి వెళ్ళి ఆదిత్య కృష్ణకి ఫిజియోథెరపీ చికిత్స చేస్తూ కౌముదితో మంచి పరిచయం పెంచుకుంది. ఆమె మాట తీరు, పెద్దలను గౌరవించే విధానంతో ముగ్ధురాలైన పోయింది కౌముది. ఆదిత్య కొంచెం కోలుకున్నాడు. వీల్ చైర్లో కాకుండా ఓ వాకర్ని సపోర్ట్గా చేసుకుని నడవటం మొదలుపెట్టాడు. కొడుకులో అంత వేగంగా చలనం వస్తుందని అస్సలు అనుకోలేదు కౌముది. కానీ ఆదిత్య కృష్ణ కొద్ది రోజుల్లోనే నడక ప్రారంభించాడు. కానీ కార్తికేయకి మాత్రం ఎందుకో వసుధార అంటే ఫస్ట్ నుంచి పాడడం లేదు. ఏదో అడిగిందంటే ఆన్సర్ చెప్పేదాకా ఒప్పుకోదు. సురేష్ హెచ్చరించినా వెళ్ళలేదు. ఆ పిల్లకి ఏమైనా పిచ్చా, వద్దంటే మళ్ళీ అడుగుతుందేంటి అని కోపం వచ్చి ఉద్యోగం నుంచి తీసేయాలనుకున్నాడు. కానీ కౌముదికి ఆమె చేరువ అవటంతో ఉద్యోగం నుంచి తీయలేకున్నా అనుకున్నాడు కార్తికేయ. నమస్తే సార్, అది వసుధార ఏదో ఆలోచనలో ఉన్న కార్తికేయ దగ్గరికి వస్తూ నమస్తే చెప్పండి ఏంటో అన్నాడు అన్నీ నమస్కారంగానే. అదే సార్, మీరు చిన్న హెల్ప్ చేయాలి సార్ అంది. అనుకున్నా ఏదో అడుగుతుంది అని. ఇంకేమై ఉంటుంది, డబ్బులు ఏమైనా కావాల్సి వచ్చిందేమో అందుకే ఇలా రిక్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు అంతే, డబ్బు మనుషులు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు. లేకి జనం లేకి బుద్ధులు అనుకున్నాడు. చెప్పమ్మా ఏంటి విషయం అన్నాడు కార్తికేయ. అదే సార్, మీ హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేస్తే ఎంతవరకు కాస్ట్ అవుతుంది సార్ అంది వసుధార. ఇదేంటి ఏదో అడుగుతుంది అనుకుంటే ఇది అడిగింది అనుకుంటూ మేబీ ఓ 10 lakhs అని సమాధానం ఇచ్చాడు.
అవునా సార్ అనుకుంటూ ముఖం దీనంగా పెట్టి వెనతిరిగి వస్తారని చూస్తూ ఏమైంది అన్నాడు సందేహంగా. అంటే సార్ మా నాన్నమ్మకి చెస్ట్లో పెయిన్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశాము సార్. వాళ్ళు టెస్టులన్నీ చేసి సర్జరీ పడుతుంది, వీలైతే 2-3 డేస్లో చేయాలి అన్నారు. అది గవర్నమెంట్ హాస్పిటల్, అందులో సర్జరీ అవ్వదు, ఆపరేషన్ చేయకపోతే తను బతకదు సార్, అందుకే అడిగాను ఎంత ఖర్చు అవుతుందో అని అంటూ వెళ్ళిపోతున్న వస్తారని ఆపి, అవునా మరి ఆపరేషన్ చేస్తున్నారా అని కుతూహలంగా అడిగాడు. అంత అమౌంట్ ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావట్లేదు సార్, మా మేడం ఏమైనా అరేంజ్ చేయగలరేమో అడుగుతాను, లేదంటే భూషణ్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటాను అంది బాధగా. ఎందుకు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అన్నాడు కార్తికేయ. లేదు సార్ అంది వసుధార. అదేంటి మీ నాన్నమ్మేగా ఆవిడ, ఆరోగ్యశ్రీ కార్డు ఉందో లేదో నీకు తెలియకపోవటం ఏంటి అన్నాడు సందేహంగా. తను నాకు దేవుడిచ్చి నానమ్మ సార్ అంది వసుధార. అంటే అన్నాడు కార్తికేయ కుతూహలంగా. ఆమెను నేను అడాప్ట్ చేసుకున్నా సార్ అంది వసుధార. నువ్వు ఆమెని అడాప్ట్ చేసుకున్నావా? అసలు విషయం నాకు వివరంగా చెప్పు అన్నాడు కార్తికేయ కొంచెం ముందుకు వంగి కూర్చున్నాడు కుతూహలంగా. ఓ రోజు నేను వృద్ధాశ్రమం నుంచి వస్తుంటే ఓ బామ్మ కళ్ళు తిరిగి రోడ్డుపై పడి ఉంటే చుట్టూ అందరూ సోద్యం చూస్తున్నట్టున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నేను నా స్కూటీని ఆపి చూసి ఆమెకి నీరు పట్టించి వెంటనే వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాను. ఇప్పుడు ఆమెకి బాలేదు సార్, ఏం చేయాలో పాలుపోవట్లేదు పాపం మా నానమ్మ. ఇప్పుడే ఆ భూషణ్ దగ్గరికి వెళ్ళి అప్పడుగుతాను అంటూ వెళుతున్న ఆమెపై కళ్ళారపకుండా చూస్తూ ఉండిపోయాడు కార్తికేయ. ఈ మాటలు అప్పుడే అక్కడికి వస్తున్న ఆదిత్య కృష్ణ కౌముది కూడా వింటున్నారు. ఏంటి అమ్మాయి ఎవరో తెలియని మనిషి కోసం అప్పు చేసి ఆపరేషన్ చేయించడానికి రెడీ అయిపోతుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ రోజుల్లో? పైసా కూడా 10 లెక్కలు వేసే ఈ రోజులో ఈమె తనకేమీ కాని వారి కోసం ఇంతలా ఆలోచిస్తుందే అనుకున్నాడు మనసులో. ఎంత మంచి అమ్మాయి కదండి, ఆ ముసలామె కోసం అంతలా తాపత్రయపడుతుంది, అప్పు చేసి మరీ వైద్యం చేస్తానని అంటుంది అంది కౌముది పక్కనే కూర్చొని. అవును అన్నాడు అన్యమనస్కరంగానే కార్తికేయ. మనం తనకేదైనా హెల్ప్ చేయగలమా నాన్నగారు అన్నాడు ఆదిత్య కృష్ణ. అవునండి మనం ఏదైనా హెల్ప్ చేయాలి తనకి అంటూ వంతపాడింది కౌముది. కాసేపు సమాధానం చెప్పకుండా ఆలోచించాడు, తర్వాత లేచి వెళ్ళిపోయాడు కార్తికేయ. అదేంటి ఆయన ఇలా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, ఇలాంటి వారికి సహాయం చేస్తే ఎంత పుణ్యం, పాపం ఆ పిల్ల డబ్బుల కోసం ఎంతలా తిరుగుతుందో ఏంటో. పోనీ ఎంతో కొంత సహాయమైనా చేస్తాను అనలేదు, పోనీ నీ వల్ల ఏదైనా అవుతుందా నాన్న అంతే ఆశగా కౌముది. ఆదిత్య కూడా సమాధానం ఇవ్వలేదు. ఇద్దరూ ఒకరే, డబ్బు మనుషులు. అదే సమయంలో డబ్బు వాళ్ళైతే వెంటనే సహాయం చేస్తారు, ఇలాంటి వారికి మాత్రం సహాయం చేయరు. దేవుడా ఆమెకి ఎలాగోలా సహాయం చేయి తండ్రి అంటూ దేవుణ్ణి మనసులోనే వేడుకుంది కౌముది. చెప్పు కైలాష్, ఎన్ని క్లూ, ఏం జరిగిందో తెలిసిందా అన్నాడు జాకెల్. చిన్న లైన్ దొరికింది సార్ అన్నాడు కైలాష్. అవునా ఏంటది అన్నాడు ఉత్సాహంగా. ల్యాబ్లో ప్రయోగం విఫలమయ్యాక ఆదిత్య ప్యానిక్ అయిపోయాడట. హార్ట్ బీట్ స్లో అయ్యి పల్స్ దొరకలేదు, ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చేశాయి, ఆఖరికి స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయే పరిస్థితులకు వచ్చేశాడు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి చూశారు తనని. దాదాపు ఓ వారం పాటు ప్రాణాలతో పోరాడాడు. ఆఖరికి ఓ రోజు అతని హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇంటికి అంబులెన్స్లో తీసుకుని వెళ్తూ సిగ్నల్స్ దగ్గర ఆపారు. సిగ్నల్స్ పడే సమయానికి అతని గుండె కొట్టుకోవటం మొదలయ్యి స్పృహ వచ్చింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేస్తే అతను మామూలుగానే ఉన్నాడు, ఏం పర్వాలేదు అని చెప్పి మెడిసిన్ రాసి ఇంటికి పంపించేశారు అన్నాడు కైలాష్. ఏంటి ఆగనుకుంటే మళ్ళీ కొట్టుకుందా? ఎవరికి చెప్తున్నా కహానీలు వింటానికి నేనేమైనా చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నానా? లేను, నిజం చెప్పు, లేదంటే నీకు వాడికి పట్టిన గతే పడుతుంది అన్నాడు జాకెల్ గన్ అతనికి గురి చూపిస్తూ. నిజం సార్, తనకు కావాల్సిన ఫుల్ ఎవిడెన్స్ ఆ హాస్పిటల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ ఒకసారి చూడండి. ఆ సిగ్నల్స్ దగ్గర కెమెరా డేటా కూడా ఉంది, బట్ లోపల ఉండటంతో మనకంత నీట్గా కనపడదు. మీరు చూడండి, నేను మీలాగే మొదట నమ్మలేదు, కానీ ఈ వీడియో చూశాక కానీ ఓ నమ్మకానికి రాలేదు అని తన వద్ద ఉన్న వీడియో డేటా చూపించాడు. అది చూస్తున్న జాకెల్ కళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యమయ్యి, ఇదిలా సాధ్యం, ఆగిన గుండా ఎలా కొట్టుకుంటుంది, వాడికి ఉన్నయే 2 గుండె గదులు, అవి ఎలా పనిచేస్తున్నాయి తెలుసుకుందాం అని. వాడయ్యి చేసిన ప్రయోగం విఫలమైంది మనవాడు చేసిన పని వల్ల, దాంతో వాడికి పైకి పోతాడు.
కొడుకు పోయాడనే బాధతో ఆ కౌముది గుండె ఆగిపోతుంది. వాళ్ళిద్దరూ పోయారన్న బాధతో ఆ నమ్మక ద్రోహి, స్నేహం విలువ తెలియని ఆ కార్తికేయ గుండె ఆగిపోతుంది అనుకున్నా. కానీ వాళ్ళు ఎలా బతికాడు? అది ఆగిన గుండె కొట్టుకొని ఇది ఎలా సాధ్యం? అసలు వీడు ఈ భూమిపై ఎలా పుట్టాడు? చా, ఈ ప్రయత్నం విఫలమైంది. బట్ ఆ కార్తికేయ అసాధ్యుడు. ఇంకోసారి ఈ ప్రయోగం చేసినా చేస్తాడు. ఈలోపే ఆ సగం గుండెగాడికి ఊపిరి తీయాలి. నువ్వు ఆ పనిలో ఉండు అన్నాడు. అలాగే సార్. అక్కడి నుంచి కదిలాడు కైలాష్. స్కూటీ పైన ఇంటిపాట పట్టిన వసుధార ఫ్యాన్ గ్యాప్ లేకుండా వసుధారాకి ఫోన్ గ్యాప్ లేకుండా మోగటంతో ఎవరబ్బా ఇలా గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్నారు అంటూ స్కూటీని ఒక సైడ్ ఆపి ఫోన్ ఆన్సర్ చేసింది. హలో వసు, కంగారుగా ఉంది గాయత్రీదేవి గారి గొంతు. హలో మేడం, మీరేంటి మళ్ళీ చేస్తున్నారు అంది వసుధార. అది మంగమ్మ గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాము, నువ్వు హాస్పిటల్కి వచ్చే అంటూ వసుధారకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది ఆవిడ. ఇదేంటి మళ్ళీ ఏమైంది బామ్మకి అనుకుంటూ కంగారుగా గవర్నమెంట్ హాస్టల్ వైపు పరుగులు తీసింది. కాసేపటికి మళ్ళీ ఫోన్ చేసిన గాయత్రీదేవి తాము ఎక్కడ ఉన్నామో చెప్పి త్వరగా రమ్మంది. వసుధార తన స్కూటీని అటువైపు పరుగులు పట్టించింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళేసరికి ముసలావిడ్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడే ఉన్న గాయత్రీదేవి దగ్గరికి పరుగున వచ్చిన వసుధార బామ్మ ఆరోగ్యం కోసం వాకప్ చేసి అసలు ఏం జరిగింది అని అడిగింది. ఓ అరగంట ముందు మన హోమ్ ముందు ఓ కారు ఆగింది. ఎవరా అని చూస్తే కార్తికేయ గారు. ఆయన లోపలికి వస్తూనే బామ్మ కోసం అడుగుతూ రూమ్లోకి వెళ్ళి బామ్మను చూసి అంబులెన్స్ని కాల్ చేశారు. కాసేపటికి ఆమెని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడే ఆమెకి హార్ట్ సర్జరీ చేస్తున్నారు. సిటీలోని ది బెస్ట్ డాక్టర్స్ అంటూ వివరణించింది గాయత్రీదేవి. హలో అండి, స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. రేపు మార్నింగ్ నెక్స్ట్ ఎపిసోడ్తో కరెక్ట్గా ఇదే టైంకి 8 o'clockకి మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.